హాయ్ హలో వెల్కమ్ టు మై ఇంటి రుచులు ఓన్లీ వెజిటేరియన్. ఈరోజు కందతో ఒక స్నాక్ రెసిపీని ప్రిపేర్ చేసుకుందాం. కందవడలు. ఈ కందవడలు చాలా టేస్టీగా ఉంటాయి, అలాగే సాఫ్ట్గా, ఆయిల్ కూడా అస్సలు పీల్చుకోవు. చాలా టేస్టీగా, సింపుల్గా, కమ్మగా ఈ కందతో వడలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఈ కందవడలు వచ్చాయో. మనకి ఇవి క్రిస్పీగా ఉండవు, కొద్దిగా సాఫ్ట్గానే ఉంటాయి. సింపుల్ ప్రాసెస్తో టేస్టీగా, అస్సలు ఆయిల్ పీల్చుకోకుండా ఈ రెసిపీని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇక ఆలస్యం చేయకుండా కందవడలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్దాము. ముందుగా కంద శుభ్రంగా కడిగి ఇలా ముక్కలుగా కట్ చేసుకుని తీసుకోవాలి. నేను ఒక 1/2 kg వరకు కందను తీసుకున్నాను. ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఈ కంద ఒక మిక్సీ జార్లోకి వేసుకుని మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా తగినంత ఈ మిక్సీ జార్లోకి కంద ముక్కలను వేసుకుని తర్వాత ఇందులోకి నేను పచ్చిమిర్చిని కూడా వేసేసుకుంటున్నాను. కావాలి అనుకుంటే చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అయినా వేసుకోవచ్చు, కానీ ఇలా మనం గ్రైండ్ చేసేసుకుంటే కనుక పిల్లలు తినేటప్పుడు కూడా వాళ్ళకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. అలాగే వాటర్ ఏమీ వేయకుండా గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ వేస్తే కనుక మనకు మరలా పిండి ఎక్కువ పడుతుంది. చూడండి, ఈ విధంగా కంద అంతా కూడా ఇలా పేస్ట్ చేసేసుకున్న తర్వాత ఇందులోకి బాగా సన్నగా చాప్ చేసుకున్న ఒక 3 పెద్ద ఉల్లిపాయల్ని ముక్కల్ని వేసుకోవాలి. అలాగే టేస్ట్కి సరిపడా సాల్టు, తర్వాత 1 టీ స్పూన్ వరకు జీలకర్ర, అలాగే బియ్యం పిండి మన కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వేసుకోవాలి. కొలత అని ఏమీ ఉండదు, మనం వడ వేసుకోవడానికి వీలుగా ఉండేటట్టుగా చూసుకుని వేసుకుంటే సరిపోతుంది. అలాగే ఒక గుప్పెడు సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీర, కరివేపాకును కూడా వేసేసుకుని ఈ పిండి మిశ్రమాన్ని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. తర్వాత మనం కన్సిస్టెన్సీని చూసుకుని మరలా పిండి పడుతుంది అనుకుంటే మరికొద్దిగా వరిపిండిని వేసుకోవాలి. ఇది నార్మల్ బియ్యాన్ని ఇలా మిల్లి పట్టించేసుకుని వేసుకున్న పిండి, తడి బియ్యం పిండి బాగోదు. ఇలా మనకి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే వడలు బాగా వస్తాయి. చూడండి, మనకు కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా వచ్చేసింది. ఇప్పుడు స్టవ్ పై డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకుని హీట్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం వడలు ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి. ఇలా మనం మీడియం ఫ్లేమ్ పెట్టుకుని అప్పుడు ఈ వడల్ని ఫ్రై చేసుకుంటే మనకు వడలు లోపల వరకు ఫ్రై అవుతాయి. ఈ విధంగా ఆయిల్కి సరిపడినన్ని ఈ వడల్ని వేసేసుకోవాలి. చాలా ఈజీగానే ఇలా చేతితో వేసేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ ఇలా కుదరదు అనుకుంటే కనుక ఏదైనా కవర్కి ఆయిల్ని అప్లై చేసుకుని ఇలా వడలను వేసుకున్నా కూడా సరిపోతుంది. ఇప్పుడు 2 వైపులకి టర్న్ చేసుకుంటూ 2 వైపులా కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ ప్రాసెస్లో వడలు వేసుకుంటే కనుక మనకు ఆయిల్ కూడా ఎక్కువ పీల్చదు, అలాగే సాఫ్ట్గా చాలా బాగుంటాయి. ఈ వడలు ఉత్తినే స్నాక్స్గా అయినా తినవచ్చు, లేదంటే అన్నంలో తిన్నా కూడా చాలా బాగుంటుంది. ఆవకాయ అన్నంలో కానీ లేదంటే ఉత్తి రైస్లోకి కొద్దిగా ఆయిల్ వేసుకుని ఈ వడ నంచుకుని తిన్నా కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇలా 2 వైపులా కూడా బాగా ఫ్రై అయిపోయిన ఈ వడలను పక్కకు తీసేసుకుని సేమ్ ప్రాసెస్లో మిగతా పిండిని అంతటిని కూడా వడలు వేసేసుకోవడమే. చూడండి, ఇలా నెక్స్ట్ బ్యాచ్ కింద కూడా సేమ్ ప్రాసెస్లో ఈ వడలను వేసేసుకోవడమే. మరీ పలుచగా కాకుండా కొద్దిగా ఈ సైజులో వేసుకుంటే బాగుంటుంది. ఇలా ఫ్రై అయిపోయిన ఈ వడలను సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కంద వడలు రెడీ అయిపోయినాయి. ఇలా అయినా తినేవచ్చు, లేదంటే పిల్లలకి ఇచ్చేటప్పుడు టమాటా కెచప్ పెట్టి వాళ్ళకి ఇస్తే చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు. ఇలా తక్కువ నూనెతో టేస్టీగా అలాగే హెల్తీగా ఈ కందవడల్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే మరిన్ని మంచి మంచి టేస్టీ హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. ఇలా టమాటా కెచప్తో సర్వ్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.